ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని దేవుని వాగ్దానం. మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండం 16వ అధ్యాయం అంతా మనం చదువుతూ ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి హాగరును తీసుకుని వస్తారు అబ్రహాము, శారా. ఈ హాగరు ఆ ఇంటిలో ఒక దాసిగా పనిచేస్తూ ఉంది. తర్వాత శారాకు పిల్లలు లేరని శారా హాగరును అబ్రహాముకిచ్చి వివాహం చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే హాగరు గర్భాన్ని దేవుడు తెరచాడో అప్పుడు హాగరు శారా మాట వినకుండా శారాకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు శారా తన ఇంటి నుండి హాగర్ను పంపివేసింది. హాగరు ఒక్కతే అరణ్యంలో తిరుగుతూ ఉంది. అప్పుడు దేవుని స్వరం హాగర్ను పిలుస్తుంది. హాగరు, నువ్వు మరలా తిరిగి వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద విధేయత చూపమని దేవుడు ఎప్పుడైతే హాగర్ను పిలిచాడో హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు. మన దేవుడు మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి కన్నీటి మయాల్లో ఉన్నావో, ఒకవేళ నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడ్పును, నువ్వు కారుస్తున్నటువంటి కన్నీటిని, నీ మనస్సులో ఉన్నటువంటి వేదనను, బాధను ఎవ్వరూ మనుషులు చూడలేకపోవచ్చు. ఒకవేళ మనుషులకి కనబడకుండా నీ బాధను లోపలే దాచుకుంటున్నావేమో. ఒకవేళ నీ బాధను చూసినా నీతో ఉన్నవారు నిన్ను పట్టించుకోవటం లేదేమో. కానీ మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన నువ్వు రహస్యంగా కారుస్తున్నటువంటి కన్నీరు, నువ్వు పడుతున్న వేదన, నీ దుఃఖము, నీ నిట్టూర్పులు, నీ ప్రతి బాధని ఆయన చూస్తున్నాడు. చూడటమే కాదు, ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. లోక మందిరంలోనికి వెళ్ళి 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నట్లుగా సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఆమె కన్నీటిని దేవుడు చూశాడు. ఆమె కన్నీటిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ దేవుడు చూసి హన్నా మీద ఉన్నటువంటి నిందను తొలగించి హన్నాకి సమూయేలును ఇచ్చాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని హాగర్కి ప్రతిఫలం ఇచ్చినటువంటి దేవుడు, హన్నాకి ప్రతిఫలం ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు ఇవ్వటానికి కూడా ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా ఘనురాలైనటువంటి స్త్రీ యొక్క కుమారుడు, లేక పుట్టినటువంటి ఒకగానొక కుమారుడు ఒకరోజు హఠాత్తుగా చనిపోతే ఆ ఘనురాలైనటువంటి స్త్రీ ఆ కుమారుడిని తీసుకుని వచ్చి ఈ దైవజనుడు అయినటువంటి ఎలీషాకి ఏర్పాటు చేయబడినటువంటి గదిలో ఆ కుమారుడిని పడుకోబెట్టి దైవజనుడు అయినటువంటి ఎలీషా దగ్గరికి పరుగున వెళ్తుంది. ఎలీషా ఇంటికి వచ్చి ఆ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తర్వాత ఆ బిడ్డ మీద సాష్టాంగంగా పడుకొని ఆ బిడ్డకు వెట్టపుట్టినట్లుగా చేసి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ తుమ్మి లేచి మళ్ళా సజీవుడైనట్లుగా మనం చూస్తాం. ఆ ఘనురాలైనటువంటి స్త్రీ తన కుమారుడి దైవ సావుకుడి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గదిలో మరణించినటువంటి తన కుమారుడిని పెట్టి ఆ గదిలో చేసినటువంటి ప్రార్థన బట్టి తన కుమారుణ్ణి బ్రతికించుకుంది. ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు ఒకవేళ నీ బిడ్డలు ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారేమో, వాళ్ళకి రక్షణ లేదేమో, మారు మనస్సు లేదేమో, బాప్తీస అనుభవాలు లేవేమో, దేవుని గురించి వింటున్నా, దేవుని గురించి నువ్వు చెప్తున్నా ఏమి పట్టించుకున్నటువంటి ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారేమో, నీ బిడ్డల కొరకు నువ్వు కూడా తలుపు వేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. రోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అది నీది ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది నీటి ఎటువంటి వేదనైనా సరే, ఎటువంటి కన్నీరైనా సరే ఆయన చూస్తున్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవంలోనికి రా.
అప్పుడు మాత్రమే ఈ వాగ్దానాన్ని మనం పొందుకోగలం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్.